గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు ఈ రోజు కూడా సాగుతూ ఉన్నాయి తప్ప కొత్తగా ఏ పని కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఈ పని మేము చేసామనే పరిస్థితిలో ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో లేదు. ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే మన మైపాడ్ రోడ్డు ఇది గత ప్రభుత్వంలో ముఖ్యంగా ఆ రోజు ఎంపీ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చొరవతో మరి ముఖ్యంగా ఆయన మనకి డిఆర్డిఓగా చైర్మన్గా ఉన్న సతీష్ రెడ్డి గారు వారు మన లేబూర్కి వాళ్ళ యొక్క బంధుత్వం ఉంది, ఆయన ఇక్కడే చదువుకున్నారు. ఆయన ఇద్దరుతో చర్చించి మన ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ యొక్క దాన్ని వాళ్ళతో చర్చించిన తర్వాత అలాగే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ యొక్క ప్రతిపాదన తీసుకుపోయి ఆ ప్రతిపాదనని సెంట్రల్ గవర్నమెంట్కి రెఫర్ చేసి ఆ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ యొక్క శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆ రోజు బ్రిడ్జి ఎల్ఎస్లో ఉందని చెప్పినారు, ఎల్ఎస్లో ఉంది బ్రిడ్జి, ఇంకా మేము పిలవలేదని చెప్పినారు. మేము అడిగేది ఒకటే, 6 మైల్ బ్రిడ్జి మీకు అందరూ తెలిసిందే. గత ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి, ఈ మధ్య కూడా మనం ప్రెస్ మీట్లు పెట్టినాము. తర్వాత వాళ్ళు కొంత గవర్నమెంట్ ప్లస్ అలాగనే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళు స్పందించారు, ఎంతో కొంతవరకు దాన్ని న్యాయం చేయగలిగారు. మేము దాదాపు 20 నెలలు వస్తున్నప్పుడు టెండర్లో మేము మా టైంలోనే శాంక్షన్ అయింది, మా టైంలోనే టెండర్లు అయినాయి, ఫౌండేషన్ స్టోన్ వేసాం. మా టైం బాగలేక మా గవర్నమెంట్ మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు పాలపక్షంలోకి వచ్చారు. ఈ 20 నెలల్లో మీరు టెండర్లు పెట్టాలనే ఉద్దేశం కూడా మీకు లేదు. మేము దాన్ని ప్రశ్నించిన తర్వాతే ఈరోజు మీరు టెండర్ కార్పాలు చేశారు. నాకు తెలిసి ఈరోజు మధ్యాహ్నం నుంచి లోడ్ అవుతుందని చెప్తున్నారు. అడిగితే ఏది టెండరు షెడ్యూల్స్ సిస్టంలో లోడ్ చేస్తున్నాం సార్, 13వ తేదీ వరకు 13వ తేదీ లాస్ట్ డేట్ అని చెప్పారు. ఏది టెండర్ ప్రక్రియ లాస్ట్ డేట్ అని చెప్పారు. మేము కోరుకునేది ఒకటే, మేము చేస్తే మీరు స్పందించారు, లేకపోతే మీరే మీరు స్పందించారు, మాకు అటువంటి ఏం ఇబ్బంది లేదు. మేము కోరుకునేది ఒకటే, దాన్ని ఎంత త్వరగా టెండర్ ప్రక్రియ మొదలైందన్నారు, టెండర్ ప్రక్రియలో టెండర్లు పాస్పేట్ చేయించి తొందరగా దాన్ని పని పూర్తి చేయాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. అది తర్వాత మనకి ముదుర్తిపాలెం కాజ్వే ఇది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే గారు దాని మీద ఎన్నోసార్లు చొరవ తీసుకొని సీఎం గారిని కలిసి ఆ ప్రపోజల్స్ పెట్టి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్స్ కూడా టెండర్లు మన హయాంలోనే పూర్తయినాయి. ఆ తర్వాత వర్క్స్ కూడా స్టార్ట్ అయింది. తర్వాత ఒక కొద్ది నెలలు ఆ పేరు గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పుడు కూడా పని జరుగుతూ ఉంది. అది కూడా తర్వాత వెంకటేశ్వరం నుంచి మన పొడుగుపాటు వెంకటేశ్వరం రోడ్డు కూడా ఇది కాజ్వే వచ్చి దాదాపు 92 కోట్లు అండి ఇది. తర్వాత వెంకటేశ్వరం మన పొడుగుపాటుది కూడా ఇంచుమించు 72 కోట్లతో ఆ యొక్క టెండర్లు పిలవడం జరిగింది. రోడ్డు ప్లస్ సెంట్రల్ లైటింగ్ దాదాపు ఇది ప్రసన్న కుమార్ రెడ్డి చొరవతోనే ఇది శాంక్షన్ చేయించారు. ఆ హయాం అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా దీంట్లో ముఖ్య పాత్ర వహించారు. ఆ రోజు ఆయన మంత్రిగా ఉన్నారు. 98% పనులు ఆ హయాంలో పూర్తయినాయి. దాదాపు మొన్న 2-3% పనులు పూర్తి చేసి ఈరోజు మేమే చేసాము సంకల్పం గుర్తుకుంటున్నారు. దాని తరకు ఈ యొక్క వాటర్ స్క్రీమ్ 80 కోట్లతో ఆ రోజు మా ప్రసన్న కుమార్ రెడ్డి చొరవతోనే ఈ యొక్క ప్రాజెక్టు కూడా రావడం జరిగింది. ఇంటింటికి కూడా బుచ్చిలో ప్రతి ఒక్కరికి కుళాయి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది, ఇప్పటికీ జరుగుతూ ఉంది. తర్వాత రాజుపాలెం సెంట్రల్ లైటింగ్ కూడా దాదాపు 1.5 కోట్లు పెట్టి అది కూడా పూర్తి చేశారు. ఇవన్నీ కూడా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ యొక్క 2019 నుంచి 2024లో శాంక్షన్స్ అయ్యి టెండర్లు శాంక్షన్స్ అయ్యి వర్క్లు మొదలయ్యి దాదాపు ఇంచుమించు జరుగుతున్న ప్రాసెస్లు జరుగుతున్న పనులే అవి ఇప్పుడు కంప్లీట్ అవడం జరుగుతూ ఉంది. మేము అడిగేది ఒకటే, మేము చేసినవి మేము చెప్తూ ఉన్నాం. మీరు 20 నెలలు కావస్తుంటే మీరు ఏమి ఒక ప్రణాళికతో ఒక పని ఇది మేము మా యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము చేసామని చెప్పే పని ఏదైనా ఉంటే చెప్పండి.